నెత్తురు కారుతాండే రించి పట్టుకున్న చెయ్యి నాదే. నా పేరు మహేష్. సావు నా నీరికి ఉరుక్కుంటా వచ్చాంది. సచ్చానన్న భయం రోంత కూడా లేదు. వీళ్ళని సంపకోకుండా ఏడ సచ్చానేమని భయపడతా ఉండా. ఆ సావును సంపడానికే నిలబడుకొని ఉండా. అబ్బా, ఎవర్రా పొద్దున్నే పైడిసిని పెట్టిందే? మీ నాయన బలపనూరు వస్తాదు ద గ్రేట్ గుర్రప్ప. ది గ్రేట్ అలెగ్జాండర్ మాదిరి చెప్తివే. నీ బ్రతుక్కి అలెగ్జాండర్లో అమెరికాలో వచ్చి లేపుతారా రే. ఎన్నాళ్ళు నేను కొడుకుని కన్నాను అనుకున్నాను కానీ ఓ దరిద్రాన్ని కన్నానని ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుందిరా. రే చిన్నోడా, చదువుకున్నావు, వయసుకు వచ్చినావు, బుద్ధి ఉంది, ఏదైనా పని చేసుకుని బతికి సావచ్చు కదరా. ఏంది నీ పంటిమాల పంచాయతీ? పొద్దు పొద్దున్నే నా కొడుకు మీద పడి ఏడ్చాడావు. పంచాయతీ కాదే, ఇదిగో ఈయన ఊరోళ్ళంతా పనికి మాలినోడు, బేవర్సోడు, పోరంబోకుడు, ఎదవా అని తిడతా ఉంటే ఈడికి ఎట్లా ఉందో గాని నాకు మాత్రం రక్తం సలసలా మరిగిపోతా ఉందే. కాపీ కొన్ని మరిగిపోతాండాలే. చక్రేష్ణావు వేసినానమ్మా. బూస్టు వేసినాను. సూపర్ అమ్మా. ఓ నేను కూడా ఇమ్మా మరుగుతాందంటే ఏందో. ఏంది మే కొడుకుని కనమంటే ఎదవని కన్నావా? అన్నీ నీ పొలికలే. ఇదొకతే సరిపోయింది. రే ఏదైనా పని చేసుకుని బతకరా. ఇది పట్టుకో నైనా. మన చుట్టూ 100 మంది ఉండాలా. మనం ఏదైనా చెప్పినాం అనుకో సిటికలో పని అయిపోతుండాలా. నా మైండ్ ఎంత రండి అనుకో తెర మీద చూపించండాలా. నిన్ను మెట్టుతో కొడతా ఉండాలా. ఎందుకు కొడతావు స్వామి మెట్టుతో? సినిమాలు మనకు వద్దని చెప్పినాను కదరా. ఎవడు ఏమన్నాడు స్వామి? నేను చేస్తా అంటాను చూచాండు. రే నా మాట చెవికి ఎక్కించుకోరా. నేను చెవు నిండా గూలింది కానీ అది పైనకి ఎక్కించుకుంటాలే. నువ్వు మారవరా. చాలే. బింజం మార్చినావా? అదేలే. అదేనా? నేను నీ కొడుకు పెద్ద డైరెక్టర్ అవుతున్నాడు. నీకు దుబ్బల పరిచయం వెళ్ళా. ఆ సుబ్బమ్మకు చూపించుకోపో. అట్లానా? చేసుకోపోనేనా? రే చిన్నోడా ఇట్రారా. ముందెళ్ళి పేడకాయలు ఎత్తుపోరా. దీనమ్మ నువ్వు పేడకాయలెత్తి నేను పేడకాయలెత్తి మన బతుకులు ఇప్పుడు నాన్న మారేది. మంచి బయట సినిమా మళ్ళీ చదవరాదు. సన్నా సోడా. నువ్వేం తిట్టొచ్చినావు నాయనా? జెడ్పీటీసీ గారు, ఈ తూరి కాంట్రాక్ట్ ఎక్కడన్నా మనకే రావాలి స్వామి. మీకేం కావాలన్నా నేను చూసుకుంటా. అట్నే లేప నీకెప్పిద్దాం. నాయనా నేను కాలేజ్కి పోయొచ్చా? అట్నేనమ్మా. మా నాకు డౌటు. ఏంది పాప? నాయన ఎప్పుడు కులం కులం అని ఓ గింజుకుంటా ఉంటాడు కదా. లోపల నన్నది ఏ కులం? మన కులం కాదు కదా. ఎందుకు అంత బంగపోతా అన్నాడు? ఇదే మాట నేను చాలా తూర్లు అడిగినా అమ్మే. మనిషి పుట్టినాక కులం బలమైన ఉండాలా లేక లెక్క దండిగానైనా ఉండాలా? కులము లెక్క లేనోడు నాకు లెక్కలోకి రావడమే. అది మీ నాయన పద్ధతి. అమ్మ నాకు ఇంకో డౌటు. అడుగు. నాయన మంచోడా చెడ్డోడా? తిక్కలోడమే. తిక్కలోడా? మరి తిక్కలైన ఎట్ట కాపురం చేచ్చన్నా? ఏం చేద్దాం, పెళ్లి కాకముందు కాలేజీకి పోతుంటే 10 మంది ఎంటబడేటోళ్ళు. మీ నాయనకిచ్చి కట్టబెట్టేసినాడు మా నాయన. 10 మంది ఎంటబడేంత అందంగా ఏం లేవు మా నువ్వు. నిన్ను బాయ్ మా. పిచ్చి పిల్ల. ప్లీజ్ పాపా అటెండెన్స్ మేనేజ్ చేయి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇది నా మరదలు. ఇది రోజు కాలేజ్ అని బయలుదేరుతుంది కానీ పోదు. ఇది నా బండి ఎక్కి ఆ ఊరంట ఈ ఊరంట అన్ని సినిమాలన్నీ తిరిగేచ్చాం. ఈరోజు ఎక్కించుకోవడానికి పోలేదా, డైరెక్ట్ ఇంటికాడికి వచ్చింది. ఓయమ్మో పక్కకు రమ్యా. ఏమైంది బాబా? చిన్నగా చిన్నగా. ఏందే గుల్లి ముద్దానా? మీ అత్తారింటికి వచ్చినావింది? ఇది మా అత్తారిల్లే కదా బావా.
కావచ్చే చెప్పి చావచ్చుగా. ఏంటి చెప్పేది? సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఎట్టా చెప్పేది నీకు? కొట్టే గువ్వలు పొగులుతాయి. పద్దెనే మీ మామ నాకు ఒక రౌండ్ వేసినాడు. ఇప్పుడు మరి ఇద్దరిని చూసినాడు అనుకో, కొంప కొల్లెళ్ళేమే. సరే నేను పోతా. యాడికి పోయేది? నీ అలక తెచ్చడానికి పొలిందల పూలంగల్ సరికి రాసిన తక్కువ అనిపించదే నాకు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయబంగారు, నువ్వు బయట పంపించా, అప్పుడు వచ్చులే. పద్దన లేటుగా లేచానే ముడిపోయిందన్నాడు. ఇప్పుడు నువ్వు బయట పోనానంటే మెట్టుతో సర్చాడు. నైనా, ఓ నైనా, ఏమిరా? సమీ రిమోటి ముందే చెప్పింది అసలు నేను. నువ్వు బయట పోలే? పోలేదు. నువ్వు ఈ టైం బయట పోనానా? ఏందిరా, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు ఉంటా, లేకపోతే పోతా. నీకెందుకురా? కాదు సామి, నువ్వు ఇంట్లో ఉంటే నేను బయటికి పోవాలా, నేను ఇంట్లో ఉంటే నువ్వు బయటికి పోవాలా. ఏందమ్మే తెక్కగా మాట్లాడుతాడాడు? ఏమైంది నాన్న, ఏమైంది బంగారం నీకు? అది కాదే పిచ్చి తల్లి, ఒకే ఊర్లో 2 కత్తులు ఉండకూడదు కదే. ఉంటే నేనని ఉండాలా లేదా ఆయనని ఉండాలా, అంతే కదా నాయనా? రే, నువ్వు కూడా ఈ ఇంట్లోనే పుట్టినావు, ఈ ఇంట్లోనే తిన్నావు, ఈ ఇంట్లోనే పండుకున్నావు, ఈ ఇంట్లోనే చదువుకున్నావు. నీ చదువుకు నేనే లెక్క కట్టినా, నీ గుడ్డలకు నేనే ఖర్చు పెట్టినా. ఏ అని మీద పడతావే? పట్టుకో, టీవీ చూడు, నేను అడిగితే నీ కాలు మెడతా కొట్టు, దీవించు సావ్. ఏందివే రోజు తిక్కగా ఉండడా? ఏటట్రబ్బా, ఏమీ అనుకుంటుందో అనుకోదు. మమ్మీ అయిపోలేదు కానీ మనమే బయటికి పోదాంపా. ఏంది పోయేది? నువ్వేదో పెద్ద డైరెక్టర్ అంటావు కదా, అది తెలియట్లేదు. వీడు చూపియ్యి. వస్తే గుల్లి ముఖం దానా, అది సినిమాలో వనికొచ్చాది, ఇది ఎట్ట వనికొచ్చాది? ఓ సిందయ్యాకు ఏమైంది మ్యా? ఆకలి వచ్చింది బాబా. అయ్యో, నా బుజ్జి బంగానికి ఆకలి వచ్చిందా? ఓ 5 నిమిషాలు ఉండమ్మా, ఏదో చెప్పి బయటికి పంపించా, నువ్వు వచ్చులే. నా బుజ్జి బంగారు కొండ గదు. నాయనా, ఏమిరా? నువ్వు బయటికి పోవా నాయనా? ఓన్రా. ఖచ్చితంగా నాయనా. రే మహేశా, ఎగిచ్చి తంత అసలు ఏం కావాలో చెప్పరా నీకు? తన్నే పని ఎందుకు నాయనా? నేను మన ఇద్దరం ఒక పందెం వేసుకుందామా? ఏందిరా అదే? నేను పందెంలో గెలిచినా అనుకో, నువ్వు నాకేం చెయ్యకు నైనా. నువ్వు గెలిచినావు అనుకో, నేను పనికి పోతా పో నైనా, పోతా పో. నిజంగానా? నిజం నానా? నేను నమ్మనురా, నువ్వు నాకు ఇట్లాంటి కథలు చాలా చెప్పినావు. ఏంది సామి నువ్వు, నీ మీద ఒట్టు నాయనా. నమ్మొచ్చా? ప్రామిస్. అయితే పందెం ఏంటో చెప్పు. నాన్నా, నువ్వు నన్ను ఎప్పుడు పనికి మాలోడా, బేవర్సోడా, గాలోడా అంటావు కదా నాయనా. రే, ఉన్న మాటే కదరా అన్నాను. అయినా బేవర్స్ గా తిరగడం కూడా ఒక కళ నాయనా. నువ్వు ఈ సెకండ్ నుంచి సాయంత్రం 5 వరకు బేవర్స్ గా తిరిగిరా. అది ఎంత కష్టమో నీకు కూడా తెలుస్తుంది నాయనా. అదే మన పందెం. 5 గంటల ముందు వచ్చినావు అనుకో, నువ్వు ఓడిపోయినట్టు. 5 తర్వాత వచ్చినావు అనుకో, నువ్వు గెలిచినట్టే. నేను పనికి పోతా పో నాయనా, పోతా పో. నేను ఆలోచిస్తాను. సొక్కదే మా సొక్కదే. సరే సరే సరే, ఇదిగో అమ్మే, ఈ పందెంలో నేనే ఎట్లయినా గెలుస్తా, ఈయన్ని ఉద్యోగానికి పంపిస్తా. గెలుపు నాదే అమ్మే, వీడు ఖచ్చితంగా బాగుపడతాడు. నేను ఆదిపిసిపోనా, ఇనికి ముందు చూడకుండా సాయంత్రం 5 గంటల వరకు రావాలి. నేను ఉద్యోగం ఎత్తుకోవడానికి రెడీగా ఉండాలా, నేనే గెలుస్తా. ఒట్టు పనేనా? నువ్వు కూర్చొని పని చూసుకోపో. ఈ పందెంలో నేనే గెలుస్తా, ఉద్యోగానికి పంపిస్తా. నాకు నేనే గెలుస్తా, నువ్వు అది పనికి పంపిస్తా. నేను టాటా. ఈ ఎడత ఈ గులిదానికి గెట్ పాస్ దొరికిందిరా.